మిగతా అప్డేట్స్ చూద్దాం. ఎర్రవల్లిపై వరాల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్. 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ప్రతి ఎకరాకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 4 భాగాలుగా విభజించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 6 నెలల్లో ఎర్రవల్లిని బంగారు వల్లిగా చేస్తామన్నారు. ఇక్కడి నుంచే తెలంగాణ తెచ్చానన్న సీఎం ఎర్రవల్లిని దత్తత తీసుకునేలా పెద్ద కంపెనీలను తీసుకొస్తామన్నారు. ఎర్రవల్లిలో ఇవాళ గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించిన కేసీఆర్ రేపు గ్రామస్తులతో కలిసి ఊరిని శుభ్రం చేయనున్నారు. వాటర్ గ్రిడ్ పథకంలో గజ్వేల్ నియోజకవర్గానికే మొదట నీరందిస్తామన్నారు సీఎం. ఎర్రవెల్లి గ్రామం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 గ్రామం కావాలి. మొత్తం మీద అర్థమైంది ఏంటంటే ఒక 200 ఇండ్లు కొత్తగా గవర్నమెంట్ పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతుందో ఇవన్నీ తీసవతల పడేసి ఒక 200 ఇండ్లు మంచి కట్టుకుంటే ఊరందరూ కూడా మంచి ఇండ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ చెట్లు చెత్త చెదారం అంతా పోవాలి, ఆ కూలిపోయిన ఇల్లు పోవాలి. ఎప్పుడో వెనకడ కూలిపోయిన కాంపౌండ్ వాళ్ళు అట్లే ఉన్నది. ఆ కుప్ప ఏం లేకుండా సాయంత్రం వరకు శుభ్రం అయిపోవాలి ఎర్రవెల్లి. రేపు ఊరందరికి నేనే భోజనం పెడతా, అందరం కలిసి ఒక్కనే తిందాం. మీతో నేను కూడా తింటా, తినాలి. మళ్ళీ అర్ధగంటలో కూడా మళ్ళీ పనికి ఎక్కాలి. రేపు పొద్దుగా వరకల్లా ఈ ఊళ్ళో చెత్త చెదారం మురికి అనేది ఏం లేకుండా కావాలి. ఒక 6 నెలల్లో ఎర్రవెల్లిని బంగారు వెల్లి చేయాలి. ఇలా ప్లాన్ వద్దు, విలేజ్ ప్లాన్ మళ్ళీ మీరే చేద్దురు. మీ ఊరికి ఈ రాబోయే 4 ఏళ్లలో ఒక 74 లక్షల రూపాయలు వస్తూ ఉంది. దాని తోడుకు కూడా కొంత వేరే డబ్బు వచ్చేటట్టు ఏర్పాటు కూడా చేసుకుందాం. కొన్ని పెద్ద కంపెనీలను కూడా నేను తీసుకొస్తా, ఎర్రవెల్లి దత్తత తీసుకుంటట్టు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేద్దాం. ఇంకొక 2 ఏళ్ల తర్వాత 24 గంటలు కరెంటు తెచ్చిచ్చే బాధ్యత నాది. ఆ పని నేను చేస్తాను. ఇంటింటికి మంచినీళ్ళు తెచ్చే పథకం మన గజ్వేల్కి అయితే ముఖ్యంగా ముందే వస్తుంది. మన వ్యవసాయం కూడా మార్చాలి. ఎర్రవెల్లి గ్రామంలో ఉన్న రైతుకు ప్రతి ఎకరానికి స్పెషల్ కేసు కింద డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేయించే బాధ్యత నాది.